హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పొద్దున్నే ఏంది బ్రో ఇది? పొద్దున్నే రాజాసాబ్ మూవీ రివ్యూ ఇద్దామని యూట్యూబ్ ఓపెన్ చేసిన. ఏం రివ్యూ బ్రో? మూవీ అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మూవీకి వెళ్ళలేకపోయినా రివ్యూ ఇద్దామని యూట్యూబ్ ఓపెన్ చేస్తే పొద్దున్నే మూవీ అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. ఆ మారుతి ఇంత ఓవర్ యాక్షన్ చేసినప్పుడే డౌట్ రావాలా, ఆ విఎఫ్ఎక్స్ చూసినప్పుడు కూడా డౌట్ రావాలా. మూవీ పోతుందని అనిపించింది, కానీ వాళ్ళు ఇచ్చిన హైప్కి ఆ మూవీ ఎక్కడో ఉంటుంది అనుకున్నా. కథం ఆడియన్స్ రియాక్షన్ అయితే మామూలుగా లేదు కదా. నిజంగా మారుతి వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టున్నారు. ఆ ఓం రావుట్ మారుతి అసలు ఎలా ప్రభాసన వీళ్ళని నమ్ముతున్నాడో నాకు అర్థమవుతలేదు. మూవీ ఆ స్క్రిప్ట్ మొత్తం వినే ఒప్పుకుంటున్నాడా, లేకపోతే వాళ్ళ మీద ప్రేమతో ఒప్పుకుంటున్నాడా? ఎందుకు ఇట్లాంటి అట్టర్ ఫ్లాప్లు మూవీలు ఒప్పుకుంటున్నాడు? మాలాంటి ఫ్యాన్స్ని హర్ట్ చేస్తున్నాడు. ప్రభాస్ అన్న, ఈసారైనా మంచి స్క్రిప్ట్ తీసుకో అన్న. ఆ మారుతి అడ్రస్ పెట్టినప్పుడు డౌట్ రావాలి. అడ్రస్ కూడా విల్లా నంబర్ 17 కొండాపూర్ విల్లా లగ్జరియా అంట. ఎంతమంది వెళ్తున్నారు ఫ్రెండ్ అతని అడ్రస్కి? ఫ్యాన్స్ రియాక్షన్ చూస్తుంటే నాకు మైండ్ పోతుంది, మూవీ నిజంగా అట్టర్ ఫ్లాప్ అవుతుందేమో అని. చూడాలి ఇక కలెక్షన్స్ ఎట్లుంటాయో. మీరు మూవీ చూస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా ఇవ్వలే, ముందు రివ్యూ ఇద్దామని ఓపెన్ చేసిన యూట్యూబ్. ఏ రివ్యూ చూసినా అంతే అంటున్నారు, మూవీ అట్టర్ ఫ్లాప్. ఫస్ట్ హాఫ్ కొంచెం మామూలుగా ఉన్న, సెకండ్ హాఫ్ అస్సలు దరిద్రంగా ఉందంటున్నారు. ఇంకా దీంట్లో ఆ ఫీమేల్స్ అయితే అవసరం కూడా లేదంట. మూడు హీరోయిన్స్లు పెట్టిండ్రు. అసలు ఎందుకు పెట్టిండు? అవసరం ఉండాలని పెట్టి మూవీ హిట్ చేస్తే చాలు కదా. ఎందుకు అనవసరంగా అందరినీ పెట్టుకుంటా ఇరికించుకుంటా లేని మూవీని మొత్తం సత్యనాశ చేస్తుండు. ఇక మీకు ఎలా అనిపించిందో మూవీ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీను ట్రోల్స్. కొత్త బ్లాగ్స్ తీసుకొస్తాయి. ఇక ఇది మా రూమ్ అన్నమాట. మా రూమ్ ఇంకా నేను లేవ్వలే కూడా, ఇప్పుడు లేస్తున్నా. మా ఫ్రెండ్ గాడు ఏం చేస్తుండో చూద్దాం బయట. ఇక్కడ ఇంకో ఫ్రెండ్ వంటాడు. మా ఫ్రెండ్ వాడు వంట చేస్తుండు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇక మూవీ చూస్తాను నేను కూడా, చూసి ఇంకో వీడియో తీస్తా రియాక్షన్ ఎట్లుందో. మీరు మూవీ చూస్తే కింద కామెంట్ చేసేయండి. జై శ్రీరామ్.